విశాఖలో దారుణమైన ఘటన జరిగింది. అభన్ శుభన్ తెలియని చిన్నారిని స్కూల్ టీచర్ బలి తీసుకుంది. టీచర్ కొట్టిన ఆ దెబ్బలు తాళలేక ప్రణయ్ తేజ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విశాఖ కేజీహెచ్ దగ్గర చిన్నారి బంధువులు ప్రస్తుతం ఆందోళనకు దిగారు. మనం ఆ విజువల్స్ సాక్షి స్క్రీన్ మీద చూడొచ్చు. సాక్షి ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో కూడా మనం అక్కడ టీచర్ విద్యార్థిని ఎలా కొట్టింది అనేది సీసీ ఫుటేజ్ కూడా మనం అక్కడ గమనించవచ్చు. బట్టలు ఉప్పదీసి కూడా ఆవిడ కొట్టడం మనం చూస్తున్నాం. ఆవిడ మీదే విద్యార్థి పడిపోవడం, తర్వాత ఒక హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ సీరియస్గా ఉందని వాళ్ళు చేర్పించకపోవడం, తర్వాత కేజీహెచ్కు తరలించడం, అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు కూడా వాళ్ళు చెప్పటం చూసాం. తల్లి తండ్రులు ఏడవటం కూడా మనం అక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం మనకు కనిపిస్తోంది. బాబు పొద్దున్న స్కూల్కి బాగానే వెళ్ళాడు. బాబు చాలా బాగున్నాడు. ఒక జ్వరం లేదు, జలుబు లేదు, జగ్గు లేదు, ఏం లేదు, బాగానే ఉన్నాడు. స్కూల్ బాగానే వెళ్ళిపోయాడు. 11:30 ఈ టైంలోని ఫోన్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. తర్వాత పిల్లలు చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఫోన్ వచ్చింది మాకు, అంతే. బాబునైతే దెబ్బ కొట్టింది, పట్టుగానే పడిపోయాడు. అది జరిగింది. ఎవరికి ఇవ్వలేదు, ఫోన్ చేయలేదు, వాళ్ళు ఫోన్ చేయలేదు. ఇక్కడ తీసుకొచ్చేపాటికి బాబు చనిపోయాడని చెప్పారు. మాకు తెలియాలి ఇప్పుడు అదంతా. ఇప్పుడు కొట్టలేదని ఇప్పుడు దాకా అబద్ధాలు ఆడారు. ఇప్పుడు ఆ అబ్బాయి అయితే బాబు చనిపోయాడు ప్రణయ్. వాళ్ళ అమ్మ నేను ఇద్దరు మార్కెట్కి వెళ్తే ఫోన్ ఒక్కసారి వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ అమ్మకి కానీ ఇద్దరికి ఫోన్ చేయలే. ఆ స్కూల్ కింద ఉంటారు మంగరాజ్ అని, ఆ అన్నీ చెప్తే ఈ విషయం తెలిసింది. వేరే స్కూల్కి వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అక్కడ తీసుకొని వెళ్తే ఈ సీరియస్గా ఉంది, ఇక్కడ తీసుకొని రానంటే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళేమో చనిపోయాడు అనేసి ఇక్కడికి వచ్చి లోపల డాక్టర్ చెప్తుంది అక్కడ పల్స్ లేదమ్మా, హార్ట్ బీట్ లేదు, ఏటీ లేదు అని చెప్పేసి. ఏం జరిగిందో చెప్పట్లేదు. ఆవిడకి మేము స్కూల్ టీచర్ వచ్చిన తర్వాత నేను అడిగాను ఏంటి ఏటయ్యింది అని. నేను మా చెల్లి ఇద్దరం అడిగితే నేను కొట్టలేదు. మరి వీడియోలో ఉన్నది ఎవరండి కొట్టేది కదా, మరి లోపల దాన్ని ఎలా ఉంచారు? మరి తీసుకురావాలి కదా. మా పిల్లలు రోడ్డు మీద చచ్చిపోయినోడు ఇక్కడ రోడ్డు మీద ఉంచేస్తే దాన్ని ఏసీ రూమ్ లో ఉంచుతారా? అది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ మేము వచ్చారు కడితే ఆ టీచర్ని మా వాళ్ళు అందరూ గట్టిగా అడుగుతున్నా, నేను అమ్మ ఏమైంది, ఏం జరిగింది చెప్పండి, మీరు జరిగితే అప్పుడు మేము ఏదో చేస్తామని అంటే నేను కొట్టలేదు, నేను ఏమీ చేయలేదు, ఆ అబ్బాయి నేనేం చేయలేదు, నేను పట్టుకొని ఎందుకు హోంవర్క్ చేయలేదు అంటే మీద పడిపోయాడు అని ఆవిడ చెప్పింది. ఇప్పుడు దాకా అదే మాట మీద ఉన్న ఆవిడ వీడియో రాగానే లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూసుకుంటే ఆవిడ లోపల లేదు, ఇప్పుడు కూడా ఆవిడ లేదు, వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మా బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదు. ఎందుకంటే అన్యాయం జరిగిపోయింది కాబట్టి ఏం జరగాలన్నది తక్షణమే నిర్ణయం మీరు తీసుకున్నా, మమ్మల్ని తీసుకోమన్నా దానికైనా మాకు న్యాయం జరగాలి. కానీ జరిగిన అన్యాయాన్ని చాలా తీవ్రంగా ఖండించాలి. ఈ స్కూలే కాదు, వైజాగ్లో కాదు, మొత్తం ఏపీ తెలంగాణ అన్ని ప్రైవేట్ స్కూల్లోనే ఇలాంటి పిల్లల మీద ఇంత దారుణంగా చేసే ఈ యొక్క తప్పుని ఏ టీచర్ కూడా చేయకూడదు. చెయ్యొచ్చు, నెమ్మదిగా చెప్పినంత వరకే. ఆ వీడియో చూస్తే కళ్ళు ఉండవు. అంత బాధగా అమ్మాయి వద్దు నేను చేయలేదు, అబ్బాయి మొత్తుకుంటున్నా వినకుండా అబ్బాయి మీరు వీడియో చూస్తే మనకే కళ్ళు తిరిగి చమర్చిపోతాం. అంత వీడియోని ఏ ప్రైవేట్ స్కూల్ వల్ల జరిగిన అన్యాయాన్ని ఆ అబ్బాయి జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకి న్యాయం చేయాలి. ప్రతి బిడ్డకి న్యాయం జరిగేలాగా మీరే చేయాలి. ప్రెస్ కాబట్టి చేయండి ప్లీజ్ అండి. నాకు పిల్లలు ఉన్నారు, చాలా బాధ. ఇప్పుడు ఆ పిల్లకి ఎవరండి తీసుకొస్తారు? చాలా తప్పండి. చాలా బట్టలు ఇప్పుడు ఆడపిల్లలకి బట్టలు ఇప్పిస్తారా? స్కూల్లో బట్టలు ఇప్పి కొట్టడాడు. ఒక కొట్టాలి, తిట్టాలి, లేకపోతే ఇంటిమేషన్ చేయండి పేరెంట్స్ కి. అంటే పిల్లలకి స్కూల్లో బట్టలు ఇప్పేటి సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అంటే ప్రైవేట్ స్కూల్లో పంపితే ఒక ఉన్నతమైన విద్య వస్తుంది అనుకుంటా, కానీ ఇలాంటి నీచమైన వస్తుందని చెప్పుకోవట్లేదు. ఎలాగే అంటే ఇలా కూడా పంపించకూడదు పిల్లల్ని. ఇంట్లో ఉంటే మాట అంటలేదని స్కూల్లో పంపిస్తే అక్కడ కూడా వీళ్ళు ఎలా చేస్తే ఎవరు చెప్పుకుంటారు? ఎందుకంటే అందరం స్కూల్స్కి అనేది పంపిస్తాం, పిల్లలు ఎదుగుతారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని. భవిష్యత్తు లేకుండా జరిగిపోయింది ఇంకా బాబుకి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ బాబు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈసీజీ చేశారు. ఈసీజీ చేస్తే ఆ కాపీ లేదు. రెండో విషయం బాబు గ్రౌండ్లో పడిపోయారని చెప్పేసి ఏదో పుకారు పుట్టించారు. సీసీ కెమెరాలో క్లియర్గా క్లాస్ రూమ్లో ఆవిడ మీదే పడిపోయింది. మూడో విషయం ఆ బాబుని కొట్టలేదని టీచరు అబద్ధం చెప్పిన తర్వాత ఇన్ కేస్ వెంటనే మా తాలూకా బావ అక్కడికి వెళ్ళి సీసీ కెమెరా సాక్ష్యం తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. ఏమైనా సీసీ కెమెరా సాక్ష్యం లేకపోతే మా బిడ్డ ఎందుకు చనిపోయాడో కూడా రోజు ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది వాళ్ళకి. పోస్ట్ మాస్టర్ చేయడానిక, పిల్లల్ని చూడడానికి తల్లిదండ్రులకి ఇది లేదు. కనీసం ఎలా చనిపోయాడో కూడా తెలియకపోవడం అనేది తల్లిదండ్రులకి అంత పెద్ద బాధ ఇంకొకటి రాకూడదు. దయచేసి మీడియా వారు పట్టించుకొని
దీనికి తగిన న్యాయం చేయాలి. ఆ తల్లిదండ్రులకే కాదు, పిల్లలకు భయం చెప్పండి. మాకు మా టీచర్లు చిన్నప్పుడు చెప్పారు ఆ రకంగా. కాబట్టి మీరు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చెప్పాలి. చదువు అనేది ప్రతి మనిషికి అవసరం, వివేకం కోసం చదువు అవసరం. చదువు లేకపోతే ప్రపంచం లేదు. కానీ వాళ్ళ భవిష్యత్తులకి టీచర్స్ ఏ విధంగా ఇది అవ్వాలనేది ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రైవేట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఒక రూల్ని, ఒక యాక్ట్ని తీసుకొని రావాల్సిందిగా మనవి ఒక తల్లిదండ్రులుగా. విశాఖలో దారుణమైన ఘటన జరిగింది. అభన్ శుభన్ తెలియని చిన్నారిని స్కూల్ టీచర్ బలి తీసుకుంది. టీచర్ కొట్టిన దెబ్బలు తాళలేక ప్రణయతేజ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అక్కడ బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. విశాఖ కేజీహెచ్ దగ్గర చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. మనం చూస్తున్నాం ఇప్పటికే కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లినప్పుడు ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోలేదని చెప్పారు. అంటే బాబు చనిపోవడానికి రీజన్ ఏంటి అంటే డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ముఖ్యంగా బాబు చనిపోవడానికి ఆసుపత్రి వర్గాలు చెప్తున్నటువంటి రీజన్ ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. అలాగే మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా కేవలం టీచర్ కొట్టడం కారణంగానే ప్రణయతేజ చనిపోయాడని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. ఆ కొట్టిన వెంటనే పడిపోయినటువంటి దృశ్యాలు కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి. కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. బాలుడు ప్రణయతేజ మృతదేహం వద్ద బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందుగా సరైనటువంటి సమాచారం ఎవరైతే పాఠశాల యాజమాన్యం కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఇవ్వలేదు. ఏం జరిగిందో తెలియని అయోమైన పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు వాస్తవంగా సీసీ ఫుటేజ్ ద్వారా వాస్తవాలు తెలిసాయి. సీసీ ఫుటేజ్లో క్లియర్గా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ప్రణయతేజ బాలుడు ఉన్నాడో ఆ బాలుడికి దుస్తులు కూడా తీస్తున్నటువంటి దృశ్యాలు ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు బట్టలు విప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఆ టీచర్ అలా చేసింది, సమాధానం చెప్పాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి వారంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కింగ్ జార్జ్ ఆసుపత్రికి లిటిల్ గార్డెన్ పాఠశాలలో చదువుతున్నటువంటి తోటి విద్యార్థులు, అలాగే సమాచారం తెలుసుకున్నటువంటి వారి బంధువులు, ఎవరైతే బాలుడి బంధువులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా కూడా ఇక్కడికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైతే బాధ్యురాలు టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్ను తమకు అప్పగించాలని చెప్పి బంధువులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి పిల్లల వార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే బాలుడి కుటుంబ సభ్యులు ఉన్నారో వారంతా కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఖచ్చితంగా బాధ్యత వహించాలి. పాఠశాల యాజమాన్యంతో పాటు ఆ టీచర్పై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అమ్మా, మీరు ఆ స్కూల్ వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? మీరు ఎవరైతే ఆ స్కూల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం అలాగే ఆ టీచర్ ఎవరైతే కొట్టారో ఆ టీచర్ సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. పోలీసులకి సమాచారం ఇస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు వివరాలు వెల్లడిస్తున్నటువంటి దృశ్యాలను కూడా సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు తెలుసుకుని విచారణ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. పాఠశాల యాజమాన్యంతో పాటు సిబ్బంది నుంచి పలు వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఎవరైతే బాలుడి కుటుంబ సభ్యులు ఉన్నారో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ వారి పోలీసులకి వివరాలు. మా తరపున మీరు కూడా కొంచెం ఆలోచించండి. కానీ పోస్ట్ పెట్టడం లేదు మాకు. ముగ్గురు ఆడపిల్లలతో ఒక్కొక్క మగపిల్లండి అంత బాగా వంశధారం. నేను మీకు ఎలా కావాలంటే ఆ విధంగానే చేస్తాను. మీరేం వర్రీ అవ్వకండి. నేను మీకోసం ఉన్నా. మీది ఎలా కావాలి సిపి గారు కూడా చెప్పారు. తల్లిదండ్రులు వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ ఇది ఎలా కావాలంటే మొత్తం మీద ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టినటువంటి మగ సంతానం అని చెప్పి బాలుడు నానమ్మ చెప్తున్నటువంటి అక్కడ పరిస్థితి ఉంది. ఆ మాటలు అందరినీ
ఆవేదనకు గురి చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి తెలిసిన వారంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే మృతి చెందినటువంటి బాలుడు ప్రణయ్ తేజకు పంచనామా నిర్వహించద్దని పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే స్కూల్లో బాలుడిని కొట్టడంతో ఆ బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. అంతా కూడా కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలి వస్తున్నారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.